పరిశీల గుణ లక్షణాన్ని మరొకటి చూసుకుందాం. మత్తయి సువార్త 12:24. పరిసయ్యులు ఆ మాట విని, ఈడు దెయ్యములకు అధిపతి అయిన బయోజీబుల వలనే దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు. అక్కడ ఒక మూగవాడండి, ఒక గుడ్డివాడండి. ఈ గుడ్డి అంటే కళ్ళు తెలియదు, మూగవాడు. అటువంటి వాణ్ణి యేసుక్రీస్తు ముట్టి వాళ్ళ ఉన్న దెయ్యాన్ని పారదోలుతాడు. పారదోలిన తర్వాత అక్కడున్న పరిసయ్యులు, ఈ పరిసయ్యులు ఎప్పుడు గమనించండి, యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉంటారు ఈ పరిసయ్యులు. ఎందుకంటే ఈ తప్పు పట్టాలనే కోసమనే వెంబడిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే బయల్జేబులు అని. అంటే బయల్జేబు ఆ దెయ్యము అంటే గమనించాలి, ఇక్కడ దెయ్యాలకి లీడర్ అయినా అదే కదా అంటున్నాడు. మరొకసారి చదవది. వీడు దెయ్యములకు అధిపతి అయినా, దెయ్యాలకి లీడరు, ఇతను దెయ్యాలకి లీడరు. బయల్జేబుల వల్లనే దెయ్యమును వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ పరిసయ్యులు అంటున్నారు, వీడు దెయ్యాల ఆత్మత కలిగి ఉన్నాడు కాబట్టి, దెయ్యాలు కలిగినోడు కాబట్టి దెయ్యాలను తరుముతున్నాడు అని అంటున్నారు. అయితే అంత ముందు వచనంలో చూసినప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, అది కూడా చదువు. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, అంటే ఆశ్చర్యపడి, ఈయన దావీదు కుమారుడు కదా ఏమంటున్నారు. అక్కడ యేసు ప్రభు చేసిన క్రియని పరిసయ్యులు చూశారు, ఆ నుంచి ప్రజలు చూశారు. ప్రజలేమో ఇతను దావీదు కుమారుడు, దేవుని బిడ్డ అని అంటున్నారు. వాళ్ళు చూస్తున్నారు, ఎవరు? ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ప్రజలేమో దేవుడయ్యా, దేవుడు ఆత్మతో మరి దెయ్యాలు తరుముతున్నారు అంటున్నారు. వీళ్ళు మాత్రం, ఈ పరిసయ్యులు, వీళ్ళు తప్పు కనిపెట్టే మనసే కదా, వీళ్ళు మాత్రము వాడు దెయ్యం ఆత్మ కలిగినోడు కాబట్టి దెయ్యాలు తరుముతున్నారు అంటున్నారు. ఎప్పుడు ఇక్కడ ఈ పరిసయ్యులు ఎటువంటి గుణ లక్షణాలు అంటే ఎప్పుడు అనుమాన మనసుతోనే చూసేవాళ్ళు. అసలు ఇంకా చెప్పాలంటే వాళ్ళ వల్ల ఈ దెయ్యాల ధరమటం కానీ, ఈ స్వస్థతలు భరస్తం కానీ ఈయన వచ్చి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుండో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనుమానం కలిగి, అనుమాన చూపుతో ఆయన్ని తప్పు చూపించాలని, నేరస్తుడు చెయ్యాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రియమైన సహోదర, అనేక పరిసయ్యులు ఈరోజు సంఘాల్లో ఉన్నారు. ఈ గుణ లక్ష్యం కలిగిన వారు పరిసయ్యులే. అన్ని తప్పుకు చూసేది, ప్రతి ఒక్కటి తప్పుకు చూసేది. ఈరోజు సంఘములో చూస్తే, సంఘములో విశ్వాసుల మధ్యన ప్రతి ఒక్కరిలో ఇటువంటి భావం ఉంది. కొన్ని సంఘాలలో మరి ఆ సిస్టర్ ఈ సిస్టర్ని తప్పుకు భావిస్తాం, ఈ సిస్టర్ని ఆ తప్పుగా అనుమానం చూపు చూడటం, ఆ బ్రదర్ని ఈ బ్రదర్ అనుమానం చూడటం, ఈ బ్రదర్ని ఆ బ్రదర్ అనుమానంగా చూడటం. ఈరోజు అనుమాన చూపులతో ఈరోజు ఏం చేస్తున్నారంటే పరిసయ్యుడు ఆత్మ బట్టి ఈరోజు పరిసయ్యులాగా ప్రవర్తిస్తున్నాము. సంఘాలలో కూడా మన విశ్వాసులు, మన క్రైస్తువులు కూడా, ఈరోజు క్రైస్తువులు కూడా ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఈయన మరి ఎప్పుడు మంచిగా పాటలు పాడే వ్యక్తి. ఈ పాటలు పాడే వ్యక్తి అయితే ఒక సహోదరి, పాటలు పాడే సహోదరి, ఆమెకడ ఎప్పుడు డైరీ ఉంటుంది, ఆ పాటల డైరీ. ఈ డైరీ ఈయన ఏం చేశాడంటే తీసుకురావటానికి మర్చిపోయాడు. ఈయన పాడాల, ఈయన వాక్యం చెప్పే ముందు ఈయన పాడాలా. ఆయన ఆ పాస్టర్ వాక్యం చెప్పే ముందు ఈయన మరి పాస్టర్ గారు డైరీ తీసుకురాలేదు పాస్టర్ గారు అని చెప్తే ఆడ తిడతారని చెప్పేసి భయపడి, ఏమో పాస్టర్కి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి ఆ సహోదరి ఇక్కడ పోయి, అమ్మ నువ్వు డైరీ అమ్మ, కొద్దిగా నువ్వు పాటలు రాసుకున్నావు కదా, ఆ డైరీ నాకు ఇస్తే నేను దాన్ని పాటలు పాడతాను, ఇది పాస్టర్కి మాత్రము చెప్పొద్దు, మళ్ళీ నేను చెప్తే నేను తేలేదంటే ఆయన ఒప్పుకోను నన్ను అనిందంట. అనేలకే ఇది పోయి నేరుగా పోయి ఆ సిస్టర్ ఇక్కడ ఆ డైరీ తీసుకొని వస్తుంటే ఇంకొక అక్క అన్నదంట, పక్కన ఆ అక్క అంటుందంట, ఆహా ఏదో ఆ అన్నకి ఆ అక్కకి ఏదో ఉంది కాబట్టి డైరీ పంచుకుంటున్నారు, డైరీ తీసుకుంటున్నారని
ఒక లింక్ పెట్టి పేరు చేసి ఆ అన్న సాక్ష్యం చెడగొట్టడానికి ప్రారంభించిందట. ఈరోజు విశ్వాసులలో ఇటువంటి మనస్తత్వం, ఆ అక్కతో వాళ్ళు మాట్లాడితే, ఈ అక్కతో వాళ్ళు మాట్లాడితే, ఆ అక్క ఈ అన్నతో మాట్లాడితే, ఒక సహవాసముతో ఒక అన్నలాగా, తండ్రిలాగా, తమ్ముడులాగా మాట్లాడితే, ఈరోజు ఏం చేస్తుంటే ఈ పరిశీలన మనసు కలిగిన వాళ్ళు లింకులు పెట్టేది అనుమాన ఆలోచనలు, అనుమాన చూపులు, అనుమాన తలంపులు ఈరోజు కలిగి విశ్వాసులే, దేవుని కొరకు బ్రతికే వాళ్ళే, క్రైస్తవులే ఇలా తయారవుతున్నారండి. ఇది పరిసేయుడు ఒక ఆత్మ, ఇది పరిసేయుడు ఒక మనస్సు, ఇది పరిసేయుడు ఒక తలంపు. ఈ తలంపు మనకు ఉండకూడదు. ఈ అనుమానముతో మనము ఏదో ఒక సిస్టర్తో మాట్లాడుతున్నామంటే వెంటనే వాళ్ళకి లింక్ చేయటము, వెంటనే వాళ్ళని వాళ్ళకి అంటగట్టటము, వెంటనే వాళ్ళని మరి ఒక కలిసి మాట్లాడటము, వాళ్ళని లేనిపోయిన చెప్పటము, అనుమాని ఎంత తప్పది. మందిరానికి వచ్చేది పవిత్రాని కోసం, మందిరానికి వచ్చేది బాగుపడటాని కోసం, మందిరానికి వచ్చేది ఇలాంటి పాప కార్యాలు చేసుకోవటానికో, ఇలాంటి అవినీతి పనులు చేసుకోవటానికి, ఇలాంటి నీచమైన బ్రతకటానికి ఎవరు రారు. వస్తుండ్రా? లేదు కదా. అప్పుడు ఒకరమైన ఒకరికి ఎట్లా ఉండాలి తెలుసా? పవిత్రమైన ఆలోచన ఉండాలి, పవిత్రమైన తలంపులు ఉండాలి, పవిత్రమైన గుణ లక్షణాలు ఉండాలి. మనకి ఇప్పుడు ఈ అన్న చూసి, ఆ అక్క చూసి, ఆ అన్న చూసి, ఈ అక్క చూసి, ఈ సహోదరుని చూసి, ఈ వాళ్ళకి లింక్ కట్టేది, వాళ్ళని వేధించేది, మాట్లాడేది, వాళ్ళకి అంటగట్టేది, నిందలు మోపేది, వాళ్ళ మీద లేనిపోయిన చెప్పేది, బాధ పెట్టేది, ఎంత వచ్చి పరిసేడు ఒక మనసు. రోజు విశ్వాసులు ఇంకా కొందరికి సేవకుల మీద కూడా అనుమానం. సేవకుడు ఒక ఇంటికి పోయినరు అనుకో, ఆ సేవకుడు ఇంటికి పోయి వచ్చిన తర్వాత మరుస రోజు వాక్యం ఏదైనా చెప్పిండు అనుకో, ఆ వాక్యం వాళ్ళకి గుర్తుపెడతా, పోయిండులే, ఆ అక్క వాళ్ళ ఇంటికి పోయినలా, ఆ అక్క అన్నీ చెప్పి ఉంటుంది, అది ఆయన అటు చెప్తుండు, అది ఆయన అటు మాట్లాడుతుండు. అది ఒక విశ్వాసురాలు ఇంటికి పోతే వెంటనే అనుమానాలు, ఒక విశ్వాసుడి ఇంటికి పోతే వెంటనే అనుమానాలు. వాళ్ళు ఏం చెప్పినరా, వీళ్ళు ఏం చెప్పినరా, వాళ్ళు ఏం మాట్లాడినరా, వీళ్ళు ఏం మాట్లాడినరా, వాళ్ళు ఏం నేర్పించినరా, వీళ్ళు ఏం నేర్పిస్తున్నా అని చెప్పి ఈ విషయాన్ని అనుమానముతో సేవకుడిని కూడా చూసేది కూడా వచ్చి, అది పరిచయుల మనసు. సేవకుడు అందరితో కలవాల, వాడి తలరాత అంతే. అందరి ఇంటికి పోవాలా, వాడికి తప్పదు, మాకు తప్పదు, మేము అందరింటికి పోవాలా, అందరితో మాట్లాడాలి, అందరితో సహవాసం, మంచోడైనా సహవాసం చేయాలి, చెడ్డోడైనా సహవాసం చేయాలి. ఎట్టట్టు వాళ్ళైనా మేము పలికి వాళ్ళని దేవుడికి నడిపించడానికో, లేకపోతే వాళ్ళని తృప్తిపరచడానికి కాసేపు వాళ్ళ ఒక టీ నీళ్ళు తాగితే వాళ్ళు సంతోషంగా ఉంటాను. ఎప్పుడు ఆ అన్న వాళ్ళ ఇంటికే పోతాడు, ఎప్పుడు ఆ అక్క వాళ్ళ ఇంటికే పోతాడు, మా ఇంటికి రాడు అనే వాళ్ళకి ఆ బాధ లేకపోతే ఆ భేదాలు రాకుండా మేము వీలైనంత వరకు వాళ్ళు సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళకి పోతారు, పోయి దర్శించటము, వాళ్ళు ఇచ్చింది పెట్టింది తిని రావటము, ఇలా ఉంటాయి. దాన్ని బట్టి ఆ అక్క వాళ్ళ ఇంటికి పోయిండు, ఈ అన్నోళ్ళ ఇంటికి పోయిండు, ఈ అన్న ఏదో చెప్పి ఉంటాడు, ఆ అక్క ఏదో చెప్పి ఉంటుంది, అది సంగతి అందుకు కదా అని చెప్పి వెంటనే ఒకరింట్లో నుంచి బయటకు మనం పోయి వచ్చిన వెంటనే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ చూపులు మారిపోతాయి, వాళ్ళ తలంపులు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, వాళ్ళు పాస్టర్ మీద ఉన్న ప్రేమ కూడా దిగజారిపోయేస్తుంది. అది ఎవరిది మనసు అంటే పరిచయుల మనసు. ఈ మనసు ఉండనేకూడదు, ఇది పరిచయుల మనసు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది పరిచయుడు మనసు అనేది బాగా గుర్తెరగాలి. మందిరములో విశ్వాసుల మధ్యన మనకి పరిచయుల మనసు ఉండకూడదు, దైవజనుల మధ్యన ఈ పరిచయుడు మనసు ఉండకూడదు. ఇంకా ఒక ఆయన అన్నాడు రీజన్గా ఇప్పుడు మొన్న మాట్లాడుతాను, ఆయన ఆ ఊర్లో చాలా మంచి ఆయన సేవ చేస్తుంటారంట. ఆయనకి అన్ని సంఘస్థులు అందరూ వస్తుంటారు. ఆయనకి అందరూ వస్తుంటే అందరూ వస్తున్న సమయంలో ఇది ఆయన సాక్ష్యం ఇప్పుడుది కాదు, ఎప్పుడో జరిగిన సాక్ష్యము, మొన్న ఈ మధ్య చెప్తున్నాడు. వస్తుంటే అప్పుడు దగ్గర ఎలక్షన్ టైం అంట. ఈ ఎలక్షన్ టైం అయినప్పుడు ఈ ఎలక్షన్ టైంలో 2 వర్గాలు అక్కడ, ఆ 2 వర్గాలలో ఒక వర్గమో అంట మనకైతే తెలియదు, కానీ ఒక వర్గం అంట ఈ పాస్టర్ మీద స్పై పెట్టారంట.
కనిపెట్టేవాళ్ళని పెట్టి ఈ పాస్టర్ ఎవరితో మాట్లాడుతుండో, పాస్టర్ ఎవరికన్నా ఓట్లు అడిగిస్తుండా, పాస్టర్ ఎవరికన్నా ఏమన్నా చెప్తుండా, పాస్టర్ ఎవరితోన్నా మాట్లాడుతుండా, పాస్టర్ మరి ఉనికిని కనిపెట్టు అని చెప్పి ఆ పాస్టర్ మీద ఒక వ్యక్తిని పెట్టారంట. ఆ పాస్టర్ తెలియదని వాళ్ళు అనుకున్నారంట. అప్పుడు ఆయన చెప్తున్నాడు రీజన్గా, ఆయన చెప్తున్నప్పుడు ఈరోజు వాస్తవం చెప్పాలంటే కొన్ని మంది ఇట్టోళ్ళు, వీళ్ళు ఎవరంటే పరిచయులు, వీళ్ళు పరిచయులు మనస్తత్వం కలిగిన వాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరుడా, బాగా గమనించాలి. అన్ని విషయాలు నువ్వు అనుమానముతో, అనుమాన చూపులతో, అనుమాన తలంపులతో నువ్వు చూస్తున్నావు అంటే నీ మనసు చెడిపోయి ఉందని అర్థం, నీ మనసు పాడైపోయిందని అర్థం, నీకు వాళ్ళు నచ్చలేదని అర్థం, వాళ్ళంటే నీకు సేదు కలుగుతుందని అర్థం, వాళ్ళ మీద నీకు వచ్చి ప్రేమ లేదని అర్థం, వాళ్ళంటే నీకు వచ్చి అసహించుకుంటున్నావు అన్న అర్థం, వేరేమి లేదు అర్థం. ఈరోజు గుడికి వస్తే గుళ్ళో మనం అట్నే ఉంటుమే, ఇంటికి పోతే ఇంట్లో అట్నే ఉంటుమే, మరి సేవకుడి మధ్యన అట్నే ఉంటే అప్పుడు మనం ఏ ఘాటికి గట్టేయాలి? మనమని ఈ మనస్తత్వం కలిగిన వాడికే గట్టేయాలి. ఇంటికి పోతే భార్యను అనుమానిస్తుంటిమే, పిల్లలను అనుమానిస్తుంటిమే, భర్తను అనుమానిస్తుంటిమే. ఒక్కొక్కరికైతే భర్త ఇంటికి పని నుంచి వచ్చింది వెంటనే సొక్కాయి విప్పిన వెంటనే పోయి సొక్కాయి కాడ పోయి వెతుకులాడుకుంటారు. ఏంది చెప్పండి? ఏమమ్మా ఏం వెతుకులాడుకుంటారు? డబ్బులు కాదక్క, ఇంటికి ఏమన్నా ఉందా, పువ్వాసన ఏమైనా ఉందా అని వెతుక్కుంటారు కొందరు. వీళ్ళు అనుమాన పరిచయులు. ఇంకొందరు వీళ్ళు ఎట్టటోళ్ళంటే మరి భార్య పని చేస్తున్నా కానీ భార్య ఇంట్లో ఏం చేస్తుందా, ఎడ చేస్తుందా, ఏం చెయ్య అని ఈ ఆలోచనతోనే వెళ్తారు, ఈ ఆలోచనతో వెళ్తుంటారు. ఎక్కడికన్నా పోవాలన్నా భార్య తోడుండాల, ఎక్కడికన్నా రావాలన్నా భార్య తోడుండాల, ఎక్కడికన్నా ఉండాలన్నా భార్య తోడుండాలి. ఎందుకు అంటే భార్య మీద ప్రేమ ఏమి కాదు, అనుమానం, పిచ్చి. భార్య మీద ప్రేమ కాదు, అది అనుమానం వల్ల భార్యను వదులుకోలేక భార్య పోతేనే, భర్త పోతేనే గుడికి భార్య వచ్చేది, లేకపోతే రానిరు. ఎందుకంటే అనుమానం. ఏమో పవిత్రమైన గుడిని కూడా పవిత్రంగా చూడరు, ఆలోచించం మనస్తత్వాలు. ఒకవేళ వచ్చినా కానీ నా భార్య ఎవరిని చూస్తుందా అనేది వాక్యాన్ని చూడరు, చెప్పే సేవకుని చూడరు. ఎట్టా ఎవరు చూస్తుండ్రా అని చూసుకుంటా భార్యని వాడిని అడుగు. లాస్ట్గా ఏం వాక్యం చెప్పాడంటే, ఏదో చెప్పావా నువ్వు, ఆడున్నావు మనసు, నీ మనసు అంతా వాక్యమే నుండి సేవకుడమే ఉంటే పర్వాలే, మొత్తం మనసంతా ఏడున్నది. ఇదే సూపు. దేవుడి కాడికి వచ్చినప్పుడు బాగా ఉంది, దిద్దుకో, తప్పేం లేదు. ఆ ఆలోచన చప్పుకో. మందిరం దేవుడు ఆలయం, పరిశుద్ధమైన ఆలయం. ఇది ఆలయంలో దుష్ట ఆలోచన ఉండకూడదు. ఆలయంకి వచ్చినప్పుడు మన హృదయం ఖాళీగా ఉండాలి. ఆలయంకి వచ్చినప్పుడు మంచిగా ఆలోచించాలి. అందరూ మన బిడ్డలాగా, అందరూ మనకు మన 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 తల్లిలాగా, అందరూ మన కూతురులాగా, అందరూ మన అన్నలాగా, అందరూ మన నాయనలాగా, అందరూ మనకి ఆ రీతిగా భావించుకొని ఉంటే ఏ తేడా రాదు, అది కాకుండా మనం ఎన్ని ఆలోచించుకుంటా, ఎన్ని తలంచుకుంటా, ఎన్ని మనము ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, సమాధానం పోద్ది మనకి. ఇది పరిచయుడు మనసు. నిమ్మతం ఉంటుందా నీకు చెప్పు? నువ్వు భార్యనే కనిపెట్టుకుంటుంటే నీకు నిమ్మతం ఉంటుందా? లేకపోతే నువ్వు ఒక సేవ విషయం, ఒక చర్చి విషయం కాదు, ఇల్లు కూడా, ఇల్లు అయినా కానీ నువ్వు పనికి పని నిమ్మతుంది. ఒక రోజులలో నేను ఏం చేసేదంటే పనికి పోయేది మా జేటీవీ కాడ ఉంటే, సార్ టీ తాగి వస్తా సార్ అని చెప్తా, కింద దిగుతా, బండి ఎత్తుకుంటా, 5 నిమిషాలు ఏం చేస్తా సార్, ఇంటికి పోతా, మా భార్య ఏం చేస్తుందని చూసేసి ఏం చార్జ్ చేసినామే అంట. ఎందుకు నేను వచ్చింది చార్జ్ చేసినామని కాదు,
ఏం చేస్తాను చూడటానికి వచ్చినాను చూసినాను. మరి సరే ఉంటా అనేది. మళ్ళీ బండి ఎత్తుకొని సర్రం పోయేది. పోయి ఆడబెట్టే సార్ టీ తాగి వచ్చిన సార్ అనేది అంతే. మా జేటీఓ కాడ నేను అట్టదే చెప్పేది. అంటే నాకేందంటే నాకు పురుగు పాడాడుతూ ఉంది. ఏది అనుమానం పురుగు. పనిలో నిలవల కాలు పని చేయటిన ఆలోచనలో తలంపులు ఏడాడుకోపోతుంది. దానికి చేతులు పెట్టినా, కాళ్ళు పెట్టినా, మూతి పెట్టినా, ముక్కు పెట్టినా, అన్ని పెట్టినా నేనే ఊగించుకుంటున్నా, నేనే దాన్ని వర్ణించుకుంటున్నా. ఒక్కరోజు నేనే పోయినాను. అది ఈ అనుమానం వచ్చింది. ఒక కూటి చెరవ తీసుకొని కొడితే దన 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 తలకాయ ఏమిలే కుడుములు రక్త కుడుములు కట్టిన తలంతా సిఎంస్ హాస్పిటల్ తీసిపోయారు. సిఎంస్ హాస్పిటల్ తీసిపోయిన తర్వాత సిఎంస్ హాస్పిటల్లో ఆమె నాడు బండి వేశారు. డాక్టర్లు చూసి మా అమ్ముండి అయ్యా కింద పడింది అంటే, ఆ డాక్టర్లు స్కానింగ్ అనేది ఇది కింద పడింది కాదమ్మా, ఒక దిక్క తగలద్ది దెబ్బ, కుడుములు తలంతా ఉంది, ఇది ఎలా అమ్మా కింద పడింది, నిజం చెప్పని అడుగుతున్నారు. నిజం చెప్పని అంటే మా అమ్మ నిజం చెప్పలా, ఈ అమ్మాయి నిజం చెప్పలా, ఎవరు నిజం చెప్పలే. నేనేమో ఎక్కడుండాను క్యాషువాలిటీ కాడ బయట నిలబడుకుని ఉండా. వాళ్ళు వచ్చారు. వాళ్ళు చిన్నాయన పెదనాయన అందరూ వాళ్ళు ఎక్కువ వేలూరులో, మా వాళ్ళు తక్కువ. వాళ్ళు దాదాపు 20 ఇల్లులు ఉన్నాయి, పైన ఉన్నాయి, 20 ఇల్లు పైన ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు. అందరూ చూస్తూ వస్తారు. వాళ్ళు అవ్వ వచ్చింది, వాళ్ళ చిన్నాయన వచ్చింది, అందరూ వచ్చేది. లోపల పోతారు, చూస్తారు. చూసేది ఆ అమ్మాయి ఏడ్చేది, ఆ అమ్మాయికి ఏడ్చేది, ఆ అమ్మాయి ఇక్కడ ఏడ్చి ఆ అమ్మాయి తల పట్టుకొని చూసి ఏంది ఇట్ట చేసిండు అని చెప్పేది. నేరుకు వస్తారు. నేను ఆడుంటారు, ఇటు చూస్తారు. ఏం బతుకుతావు నువ్వు, ఎడం సావరా అనేది. నేను తుడుచుకునేది కూర్చుని నిలబడేది. ఏం చేయమంటావు, చేసిన పని అది, తప్పు నాది. ఊపించుకోవటము ఈరోజు ఎన్ని మంది ఊపించుకుంటున్నారు ఇంకా తెలుసా? ఈ అనుమానంతో ఊపించుకున్న వాళ్ళు ఎన్ని మంది. మనం అనుకున్నాం మనం మంచి వాళ్ళమని, ఊరంతా వస్తారు మనల్ని. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఊరు ఒకమంతా వస్తారు మనల్ని. అది ఉంటే మనకి సమాజం విలువ ఉండదు, ముందు విలువ ఉండదు. నీ కూడు, నువ్వు కూర, నువ్వు గుడ్డ, నీకుది అన్నదిన్నా సమాజంలో నువ్వు సామాన్యమైన బతుకు బతకలేదు కదా, ఒక ప్రత్యేకమైన బతుకు బతుకుతున్నావు కాబట్టి నీకు విలువ ఉండదు. ఒకటి. రెండోది, నీ భార్య కాడి విలువ ఉండదు మెయిన్గా. మూడోది, బాగా గమనించాలి, దేవుడి కాడికి నీకు అసలు చోటే ఉండదు. ఈ ఉండనే కూడదండి. ఇది పరిసేయుడు మనసు అన్ని అనుమానంగా చూసేది, పరిసేయుడు తలంపు. నేను ఎప్పుడైతే మార్చుకున్నానో ఈ రోజుకి నా భార్య ఆడ పనిచేస్తున్నా, నేను పనిచేస్తున్నా. మేమిద్దరం ఉదయం లేస్తే ఆమె వీడియో కాల్, నేను వీడియో కాల్. సాయంత్రం అయితే నైట్ అయితే మీటింగ్ అంతా అయిపోయినా 10 గంటలకు వీడియో కాల్ వేసుకొని ఆ వీడియో కాల్లో ప్రేమించుకుంటాం అంతే. నమ్మకత్వాలు కాపురం నిలబడుతున్నాయి, పిల్లలు ఎదుగుతున్నారు, పనులు చేస్తున్నారు, లక్షణంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. అది కానీ అనుమానాలతో కాపురాలు నిలబెట్టాలంటే నువ్వు ఎంత నిలబెట్టినా, పాపం చెయ్యాలని ఒకడు అనుకుంటే, పాపం చెయ్యాలని ఒక ఆమె అనుకుంటే ఎవడ గుండా ఆపేకోవద్దు తెలుసా మీకు? ఎవడ గుండా ఆపేకొద్ది. ఎవడు నువ్వు భార్య అన్నావు, నువ్వు భర్త అన్నా, కళ్ళు మూపేయాలంటే నిమిషం అంతే. పాపం చేసేదేం గంటలు అనుకున్నావా, లేకపోతే 10 నిమిషాలు అనుకున్నావా, 5 నిమిషాలు అనుకున్నావా? 2 minutes అంతే పాపం. 2 నిమిషాలు పాపం అంతే. 2 నిమిషాలు పాపం చేయాలంటే ఎంత లేక. నమ్మకాలు, పరిసేయుడు మనసు వద్దు మనకి, పరిసేయుడు తలంపు వద్దు, పరిసేయుడు హృదయం వద్దు. పరిసేయుడు అది తీసేయి, విలువ ఉంటుంది నీకు సమాజంలో. అది తీసేయి, బంధుత్వంలో విలువ ఉంటుంది. అది తీసేయి, నిన్ను గౌరవిస్తారు. అది తీసేయి, నీకు సంఘంలో ఒక మర్యాద ఉంటుంది. అది తీసేయి, నీవు దేవుడి దగ్గర చేరుతావు. అది తీసేసుకో, పరిసేయుడిలాగా ఉండవద్దు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా.